హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే డే 29 30 డేస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. ఈరోజు వీడియోలో అయితే మనం శారీ కట్టుకున్నప్పుడు మన శారీ నీట్గా కుదిరింది అనేది ఎక్కడ అర్థమవుతుంది? శారీ డౌన్ ప్లీట్స్లోనే. సో మనం ప్లీట్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి మన శారీ లుక్ అయితే చక్కగా కుదిరింది అనుకుంటాము. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే చాలా వరకు మిగులుతూ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తాము? చాలా వరకు ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇంకొక ప్లీట్ లాగా ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తూ ఉంటారు. కానీ అస్సలు ఇలా చేయొద్దండి. ఈ విధంగా మీకు శారీ చాలా అన్కంఫర్ట్ అనిపిస్తుంది, లుక్ అయితే చాలా మారిపోతుంది. ఎప్పుడూ కూడా మీరు శారీకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఫస్ట్ ప్లీట్ అంటే మీ శారీ ప్లీట్స్లలో ఫస్ట్ ప్లీట్ రిలీజ్ చేసేయండి. ఈ విధంగా ఫస్ట్ ప్లీట్ తీసేసేసి ఈ ప్లీట్ని ఇప్పుడు ఒక ప్లీట్ స్ట్రైట్గా వచ్చిందో లేదో చెక్ చేసేసుకొని స్ట్రైట్గా ఉన్న తర్వాత రిమైనింగ్ ప్లీట్స్తో కలిపేసేయండి. సింపుల్ మెథడ్ అండి. సో ఇప్పుడు అస్సలు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది సైడ్స్ అస్సలు రాదు, నీట్గా ఉంటుంది. మన ప్లీట్స్లలో అది కలిసిపోతుంది కాబట్టి మనకి లూజ్ అనిపించడం కానీ అన్కంఫర్ట్ అనిపించడం అస్సలు ఉండదు. ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి, అలా మంచిగా సబ్స్క్రైబ్ చేసేసేయండి.